వదినా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, అంతేకాని మేమేదో నిన్నన్నామని మా మీద నిందేసి వెళ్ళకు. ఇక్కడ ఎవరు నిన్ను ఏమీ అనలేదు, నువ్వే అందరినీ అపార్థం చేసుకుంటున్నావు. అనలేదా? మొన్న టీవీ కొన్నప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నారు. నా సంతోషం కోసం నా భర్త టీవీ కొన్నాడని అక్కడికి మీ సొమ్మంతా ఎందుకు పెడుతున్నట్టు అని నోటికొచ్చినట్టు అన్నారు. ఏ మా ఆయన నా కోసం టీవీ కొనకూడదా? అది కూడా తప్పేనా? చూడమ్మా, ఖర్చులనేవి మన అవసరాన్ని బట్టి ఉండాలి. ఆడంబరాల కోసం ఖర్చులు పెట్టకూడదు. మనం మధ్యతరగతి వాళ్ళం. అన్ని లక్షలు పోసి అంత పెద్ద టీవీ కొనాల్సిన అవసరం లేదు. వచ్చిన జీతంతో పాటు రాబోయే జీతానికి కూడా ముందుగానే ఖర్చులు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదమ్మా. మీరు మధ్యతరగతి వాళ్ళు, కానీ నేను గొప్పింటి నుండి వచ్చాను. నా అలవాట్లు నావి. నన్ను కూడా మీలాగా బ్రతుకుమనడం కరెక్ట్ కాదు. అయినా నా భర్త నా కోసం కొనిపెడితే మీ ఏడుపేంటి? చూసావా అన్నయ్య, ఇది వదిన వరస. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. టీవీ కొనే ముందు ఒకసారి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? మీరేమన్నా డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. ఏంటి రవి ఇది? ప్రతిదానికి ఇదిగో ఇలాగే నాతో గొడవ పడుతున్నారు. నేనెందుకు భరించాలి? నేనేమన్నా గతులకి ఇంటికొచ్చానా? ప్రియా, మీ వదిన చెప్పింది నిజమే కదా? తను టీవీ కొనుక్కోవాలంటే నీ పర్మిషన్ ఎందుకు? ఏంట్రా, ఏంటి నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? పనికిరాని దద్దమ్మ. నాన్నా, సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఈ ఇంటికి పెద్ద కొడుకు అయి ఉండి బాధ్యతలు తీసుకోకుండా నీ ఇష్టానికి పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నావా? జీతం రాగానే నీ భార్య కోసం అంత పెద్ద టీవీ కొన్నావు. మరి నీ చదువు కోసం అహర్నిశలు కష్టపడినా నీ చెల్లెలకి కనీసం ఒక చీరన కొన్నావా? మీ అమ్మని కనీసం డాక్టర్ దగ్గరికన్నా తీసుకెళ్ళావా? విన్నావుగా రవి, ఇది వాళ్ళ అసలు బాధ. వాళ్ళకేమీ పెట్టకుండా నాకే అంతా పెట్టేస్తున్నావని ఏడుస్తున్నారు. వీళ్ళందరి చూపు నా మీదే ఉంది. నేనేం చేసినా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. నాకేది కావాల్సిన వీళ్ళ దయాభిక్ష మీద బ్రతకాలి. అలా బ్రతకాలంటే నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను. వదినా, ఆగొదినా, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇంటి పరువు బజార్ను పాడేయకు. ఇప్పటి వరకు ఉన్నంతలో సర్దుకుపోతూ ఉన్నదాంతో తృప్తి పడుతూ బ్రతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు అనవసరంగా గొడవలు చేసి మేము ఇన్నేళ్ల నుంచి కాపాడుకున్న పరువు మర్యాదల్ని నాశనం చేయకు. పోనీ అమ్మా, ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతిరోజు గొడవలే అవుతాయి. ఇంట్లో ఉండి ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా బ్రతకడం కంటే ఇంటి పరువు పోగొట్టుకున్నా పెద్ద బాధ ఉండదు. పోనీ. నాన్నా, మీరుండండి. అన్నయ్య, జరిగిన గొడవలు చాలు. ముందు వదినని లోపలికి తీసుకుని వెళ్ళు. మన అరుపులు చుట్టుపక్కల వాళ్ళు చూశారంటే అసహ్యంగా ఉంటుంది. లోపలికి వెళ్ళండి.
లోపలికి వెళ్ళాలి అంటే నేనేం చేసినా అడగకూడదు, ఎదురు చెప్పకూడదు. దానికి మీరు ఓకే అంటేనే నేను లోపలికి వెళ్తాను, లేదంటే మా ఇంటికి వెళ్తాను. సరే వదినా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నిన్నెవ్వరూ అడగరు. రవి, టీవీతో పాటు ఒక ఏసీ కూడా తెప్పించు. ఆ ఫ్యాన్ గాలి నాకు సరిపోవడం లేదు. అలాగే మాధవి, ఇవాళే ఆర్డర్ చేస్తాను. లోపలికి వెళ్దాం పద, రా. ఏసీ తెప్పిస్తారు బానే ఉంది, మరి దాని కరెంటు బిల్ ఎవరు కడతారు? అది కూడా వాణ్ణే కట్టమను. నాన్న ఊరుకోండి నాన్న. ఏంటమ్మా ఊరుకునేది? ఎలా రెచ్చగొడుతుందో చూడు. మీ అన్నయ్య సిగ్గు శరం వదిలేసి పెళ్ళానికి ఎలా వంత పాడుతున్నాడు చూడు. పుట్టింటికి వెళతాను అనగానే అందరం తన మాటకి తల వంచి మాట్లాడాం. రేపు ఆ పిల్లకి అదే ఆయుధం అవుతుంది. ప్రతిదానికి ఇలాగే బెదిరిస్తుంది. మనల్ని పురుగుల్ని చూసినట్టు చూస్తుంది. అందుకని ఏం చేద్దామమ్మా? పంపించేద్దామా? తను వెళ్ళిపోతుంది. వెళ్ళగానే చుట్టుపక్కల వాళ్ళు ఏం జరిగిందో తెలుసుకోరు. ఇంటి కోడల్ని రాచి రంపాన పెట్టి బయటికి బాగా వెళ్ళగొట్టారని కథలు కథలుగా చెప్పుకుంటారు. అలా అని ఆ పిల్ల ఏం చేసినా సరే తలూపుతూ కూర్చుంటే రేపు పొద్దున్న ఈ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. ఇప్పటికే మీ అన్నయ్యని ఎందుకు పనికిరాని వెధవం చేసింది. రేపు ఇంకేం చేస్తుందో నువ్వే చూసావు కదా. ఆవిడ గారికి ఏసీ కావాలంట. ఓసీగా కూర్చుని తినడం అలవాటైపోయింది. ఇప్పుడు ఏసీ కూడా తెచ్చిపెడితే మనందరి చేత చాకరీ చేయించుకుంటూ సంతోషంగా ఉంటుంది. నాన్న, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం మాట్లాడినా తప్పవుతుంది. వదిలేండి నాన్న. వదిలేశానమ్మా, ఇప్పటికే చాలా వదిలేశాను. వాడు చదువుకుని ప్రయోజకుడు అవుతాడు, ఇంటి బాధ్యత తీసుకుంటాడు, నీ పెళ్లి చేస్తాడు అని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ కలలుగా మిగిలిపోయినప్పుడే వదిలేశాను. తోడబుట్టిన ఒక ఆడపిల్ల జీవితాన్ని పట్టించుకోకుండా వాడి స్వార్థానికి వాడు పెళ్లి చేసుకుని వచ్చి మన మీద కుంపట్లా కూర్చున్న రోజే మనసు రాయి చేసుకుని వదిలేశాను. కనీసం మా పెద్దరికానికి గౌరవం కూడా ఇవ్వకుండా ఆ అమ్మాయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడే మానాభిమానాలు వదిలేశాను. ఇంకా ఏం వదిలేమంటావమ్మా? నాన్న, మీరు నా పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించకండి. నా పెళ్లి బాధ్యత ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనే చూసుకుంటాను. ఏం చూసుకుంటావమ్మా? ఆ రోజు మీ అత్తయ్య రాణమ్మ విషయంలో నేను చేసిన తప్పులే ఈరోజు మీ అందరికీ శాపాలైనాయి. నువ్వీరోజు ఎంత కష్టపడుతున్నావో మీ అత్తయ్య కూడా ఇలాగే కష్టపడేది. ఏ రోజు మీ వదిన నీ విషయంలో ప్రవర్తించినట్టే నేను కూడా రాణమ్మ విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించాను. ఆ రోజు నేనెంత తప్పు చేశానో ఏ రోజు నాకు తెలిసొస్తుందమ్మా. ఇదంతా నా తప్పు, నేను చేసుకున్న పాపం. అందుకే నా ప్రాణం పోకుండా ఆ దేవుడు నన్ను బతికించి శిక్ష విధించాడు. అమ్మా, నువ్వు లేనిపోనివన్నీ ఆలోచించుకొని మనసు పాడు చేసుకోకు. మన వల్ల కష్టాలు పడిన వాళ్ళు మనల్ని తిట్టుకుంటే అవి శాపాలుగా తగులుతాయి. కానీ నువ్వేం చేసినా రాణమ్మ అత్తయ్య మాత్రం నిన్నెప్పుడూ ఒక మాట అనలేదు, అనదు కూడా. ఇంకా మనం బాగుండాలని కోరుకుంటుంది. అదేనమ్మా, మంచి వాళ్ళ మౌనం కూడా శాపమే అవుతుంది. ఆ రోజు తన ముగ్గురు పిల్లల్ని తనకి దూరం చేశాను. ఆ బాధ నన్ను జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. ఆ భగవంతుడి దయ వల్ల ఈ రోజుకైనా తన బిడ్డలు తనకి దొరికితే నాకంతే చాలమ్మా. ఆ భగవంతుణ్ణి అదే కోరుకుంటున్నానమ్మా.
ఇదిగో వర్ష, నువ్వు అడిగిన వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. బయటంతా చల్లగా ఉంది, వర్షం పడేలా ఉంది. ఇలాంటి సమయంలో జనరల్గా ఎవరైనా వేడివేడిగా కాఫీనో టీనో ప్రిఫర్ చేస్తారు. అలాంటిది నువ్వేంటి ఐస్ క్రీమ్ తిందామన్నావు? వెదర్ చల్లగా ఉంటే ఎవరైనా వేడిగా వెచ్చగా తాగాలని అందరూ అనుకుంటారు. బట్ నేను అలా కాదు. వెదర్ మారినా నాకు ఇష్టమైందే నేను ప్రిఫర్ చేస్తాను. నాకు తెలుసు వర్ష, నువ్వు అందరిలాంటి దానివి కాదు. సంథింగ్ స్పెషల్. ఐ లైక్ యూ. అలా స్పెషల్గా ఉండాలనే కదరా నీ దగ్గరకు వచ్చింది. నిన్ను తొందరలో వలలో వేసుకుంటాను, నీ ఆస్తి మొత్తం కాజేసేస్తాను. అందుకోసమే సంథింగ్ స్పెషల్ అని పెంచుకుంటున్నాను. అప్పుడే కదా నేను అనుకున్నది నెరవేరేది. అయితే నా అనుమానమే నిజమైంది. కృష్ణ మెల్లిగా వర్షతో తిరుగుతున్నాడా? ఏంటి సార్, ఏమైంది? ఎవరైనా ఐస్ క్రీమ్ నోటితో తింటారు, కానీ ఇలా బుగ్గలతో కూడా తింటారని నాకిప్పుడే అర్థమైంది. నాలుకతో అందుకోవడం కష్టం, కానీ నేను తుడుస్తాను. ఏంటి సార్ మీరు చేస్తున్నది? ఆస్వాదించడం అంటారు వర్ష. అంటే? అవును, విలువైనదేదీ వేస్ట్ చేయకూడదని అది నా పాలసీ. సరే, ఐస్ క్రీమ్ అంత విలువైందేం కాదు కదా సార్. నిన్ను తాకిన తర్వాత దాని విలువ పెరిగింది వర్ష. ఊరుకోండి సార్, మీరు మరీను. లేదు, ఇట్స్ ట్రూ. ప్రేమికుడు సినిమా పాట వినలేదా? అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. నాకు తెలుసు కృష్ణ, నువ్వు ఇలాంటి పనులు చేస్తావని. అందుకే కావాలని ఐస్ క్రీమ్ అంటించుకున్నాను. మనం లవ్ ఫీలింగ్ వచ్చేలా జోకులు వేస్తుంటే ఎంజాయ్ చేస్తుందంటే మనం అంటే ఇష్టమే. నా లైన్ మరింత క్లియర్ అయింది. దీన్ని వల్లో వేసుకుని మనం అనుకున్నది మనం సాధించుకోవాలి. వెంటనే ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి. అత్తయ్య నా కోసం ధర్మతేజ గారి ఇంటికి వచ్చి సమస్యల్లో ఇరుక్కుంది. ఇప్పుడు ధర్మతేజ గారి ఆరోగ్యం కూడా బాగోలేదు.
ఇటు ఇంటి సమస్యలతో అటు ఆఫీస్ గొడవలతో సతమతమవుతుంది. ఇప్పుడు తనకు వర్ష గురించి చెప్పి మరింత బాధ పెట్టకూడదు. వర్ష సంగతి నేను చూసుకుంటాను. గుడ్ నైట్ కృష్ణ. థ్యాంక్ యూ ఉషా. ఎందుకు? నేను పిలవగానే రెస్టారెంట్కి వచ్చావు కదా, అందుకు. నేను చెప్పాను కదా కృష్ణ, నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నీ ఆనందమే నా ఆనందం. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నీకోసం ఎక్కడికైనా వస్తాను. నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్తానే. నీకోసం గెస్ట్ హౌస్ రెడీగా ఉంది. నువ్వెప్పుడు గెస్ట్ హౌస్కి తీసుకెళ్తావో అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను రా. నిన్ను అక్కడే లాక్ చేయడానికి ప్లాన్ రెడీగా ఉంది. ఓకే కృష్ణ, నేను వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ వర్ష, 1 minute. దిస్ ఈస్ ఫర్ యూ. ఏంటి కృష్ణ ఇది? ఇదేంటో నువ్వే చూడు. చరిత్రలో దీనికో ప్రత్యేక స్థానం ఉంది. ఆడపిల్లకి మగాడు ఇలాంటి బహుమతి ఇచ్చాడంటే దానికో అర్థం ఉంది. తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడు? ఇదా నువ్విచ్చిన గిఫ్ట్? ఇంకా ఏ కాలంలో ఉన్నావు కృష్ణ? ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే నీ ఒళ్ళో వాలిపోతానా పిచ్చి కృష్ణ? ఒక ఆడపిల్లకి మగాడు గిఫ్ట్ ఇస్తే దానికి ఒక అర్థం ఉందా? నీ అర్థం ఏంటో నాకు బాగా తెలుసు. నీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి. నీ ఆస్తి నా సొంతం చేసుకోవాలి. నిన్ను నా కాలి కింద చెప్పులా తొక్కేయాలి. ఇది నా టార్గెట్. వెంటనే ఆర్డర్స్ వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయండి. వాళ్ళని వెంటనే వర్క్ స్టార్ట్ చేయమని చెప్పండి. అలాగే మేడం. కానీ కానీ ఏంటి మీ అనుమానం? అదే మేడం, ఈ మెటీరియల్ సప్లై చేస్తున్న కంపెనీ ఓనర్కి మన కృష్ణ సార్కి మధ్య మంచి రిలేషన్ ఉంది మేడం. మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేశారని తెలిస్తే ప్రాబ్లం అవుతుందో మేడం. చూడండి, నాకు కంపెనీ ప్రయోజనాలు ముఖ్యం. అంతే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధం లేదు. ఈ విషయంలో కృష్ణే కాదు, ఎవరా కంపెనీకి సపోర్ట్ చేసినా సరే నేనైతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేస్తాను. మీరు వెళ్ళండి. వెంటనే ఆర్డర్స్ కొత్త కంపెనీకి పంపించండి. అలాగే మేడం. అత్తయ్య, అసలు నేను చూస్తున్నది నిన్నేనా? ఏంటసలు ఈ కంపెనీని ఇంతలాగా ఎలా డీల్ చేస్తున్నావు? ఇందులో నా గొప్పతనం కంటే ధర్మతేజ గారి ముందు చూపే నాకెక్కువ ఉపయోగపడింది ప్రియా. ఆయన నేను వద్దంటున్నా వినకుండా కంపెనీ వివరాలు చాలా వరకు నాకు చెప్పారు. ఆ రోజు ఆయన చెప్పినవి ఈరోజు ఈ కంపెనీని కాపాడుకోవడానికి ఉపయోగపడుతోంది.
కృష్ణ మీద ఆయనకి మొదటినుంచి నమ్మకం లేదు. అందుకే ఇంటి దగ్గరే ఉండి కృష్ణకి తెలియకుండా కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకునేవారు. అప్పుడే నాకివన్నీ నేర్పించారు. వీడేంటి సరాసరి ఆఫీస్కే వచ్చేసాడు? అసలు వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? అంటే నేను ఇక్కడున్న విషయం తెలిసిపోయిందా?